గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ నిర్లక్ష్యం. నిర్లక్ష్యం మనిషి జీవితంలో చాలా అంటే చాలా పెద్ద నష్టాన్ని తెచ్చి పెట్టేది ఏదైనా ఉందంటే నిర్లక్ష్యం. విద్యార్థికి కావచ్చు, పిల్లలకు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఒక వర్క్ చేసే వాళ్ళకి కావచ్చు, ఈ రోజు చేయాల్సిన పని రేపు చేద్దామని ఎప్పుడైతే పోస్ట్ పోన్ చేస్తామో అక్కడే నిర్లక్ష్యం స్టార్ట్ అవుతుంది. మీకు ఒక ఫ్లైయర్ వచ్చి ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. మీరు చూస్తూనే ఉంటారు వీడియోలు కూడా. దాన్ని ఈ రోజు చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అంటే ఈ రోజు వచ్చిన ఆపర్చునిటీ రేపు రాకపోవచ్చు. అందుకని 100% ఏ రోజు వచ్చిన పనిని ఆ రోజే చేయాలి. నిర్లక్ష్యం వల్ల చాలా పెద్ద నష్టాలు ఉంటాయి. బట్ ప్రతిదీ చేయాలా అంటే లేదు, డౌట్స్ ఉంటాయి, దాంట్లో చాలా ప్రశ్నలు ఉంటాయి. ఓకే, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు, లేకపోతే ఇంకోటి ఏదో చెప్పారు, ఇది మనకు సక్సెస్ అవుతుందా? కంఫర్ట్ జోన్ లో కూర్చొని ఉన్నామంటే 100% ఎప్పటికీ కంఫర్ట్ జోన్ లోనే ఉంటాం. ఇప్పుడు నాకు 10,000 శాలరీ సరిపోతుంది, 10,000తోనే ఉండాలి అంటే 10,000 సరిపోతుంది. లేదు, నాకు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, నా పిల్లలు మంచి చదువులు చదవాలి, లేదు మా అమ్మ నాన్న మంచిగా వాళ్ళకు ఒక సపరేట్ రూమ్ ఉండాలి, సపరేట్ హౌస్ ఉండాలి, మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక కార్ ఉండాలి, చాలా ప్రదేశాలు మేము విజిట్ చేయాలి, మా పిల్లలు విజిట్ చేయించాలి, మా పిల్లలు అడిగింది మేము చూపించాలి, ప్లస్ నేను నచ్చిన బట్టలు వేసుకోవాలి, నచ్చిన పనిని చేయాలి. ఇది ఎట్లా? మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో ఇన్కమ్ అనేది పెరగాలి. ఒకే కంఫర్ట్ జోన్ లో కూర్చొని ఉంటే అంటే 10,000 చాలు నాకు, నెల స్టార్టింగ్ వస్తాము, నెల ఎండింగ్ జీతం వస్తుంది, తీసుకొని దీనికింత అని ఖర్చు పెట్టుకుంటాం అంటే కంఫర్ట్ జోన్ లో ఉండిపోతాం. దానివల్ల నిర్లక్ష్యం పెరుగుతుంది. వద్దు, నిర్లక్ష్యాన్ని వదిలేయండి. ఎప్పుడో ఒక సమస్యలో అనారోగ్యం వచ్చిందనుకో, ఆ టైంలో చాలా వింటూ ఉంటాం, ఎమర్జెన్సీకి వెళ్ళాము, ఫర్ డే 50,000, ఫర్ డే ₹1,00,000, ఫర్ డే 2,00,000, ఇలా విన్నప్పుడు అలా అసలు ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఓకేనా? నిర్లక్ష్యం వదలండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ నా దగ్గర ఉంది, న్యూట్రిషన్ నందు చాలా మందికి పీపుల్స్కి హెల్త్ ఇవ్వచ్చు, మీరు హెల్తీగా ఉండొచ్చు. నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియోను చాలా మందికి షేర్ చేయండి. లైక్ చేస్తున్నారు, వ్యూ చూస్తున్నారు, షేర్ చేయడం మర్చిపోతున్నారు. షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.